వ్యవసాయం చేస్తూ ఉద్యోగం చేసుకుంటూ యూట్యూబ్ అదేవిధంగా ఎడిటింగు పలు రకాలైనటువంటి పాత్రలు పోషిస్తున్నావే, అది ఎలా సాధ్యమా? అది అంటే నిజంగానే నువ్వు ఉద్యోగంలో ఉన్నావా లేకపోతే అబద్ధాలు చెబుతున్నావా? అంటే కరువు అంటే నాకు ఇప్పటి నుంచినే భయం అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే రైతుగా మారిపోయినాం కదా. రైతుగా మారిన తర్వాత ప్రతిరోజు ఇలా మేఘం వైపు చూడడము, వర్షం పడుతుందా లేదా అనుకోవడము, వర్షం పడితే సంతోషించడము, వర్షం పడకపోతే ఉసూరం అనడము, ఇవే మన పరిస్థితులు అనమాట. నెక్స్ట్ ఇయర్ కూడా ఈ ఎలినో ఎఫెక్టు, ఈ కరువు అలాగే కొనసాగుతుంది అంటున్నారు. నేను కోరుకునేది ఒకటే, వరుణదేవుడిని కరుణించు దేవా. అందరికి రైతు అనేవాడే కదా మన అందరికీ ఆహారాన్ని సప్లై చేసేది. రైతు బాగుంటేనే కదా మనం బాగుండేది. గౌరీ గౌరీ రమేష్, ఇక్కడ ఒక స్టెప్ వస్తేనే జారకుండా ఉండేది. అదే పడిపోతారు, అట్లా ఉండాలి. అట్లే వచ్చాయి సార్. చెప్పులు వేసుకుంటే సరసర అని జారుతుంది. గ్యాప్ వచ్చి ఒకటి వస్తుంది. కరెక్ట్, 2 మెట్లు సరిపోయినా. ఈరోజు వ్యవసాయ క్షేత్రంలో ఈ గట్ల మీద నడవడానికి కొద్దిగా అన్నీ రెడీ చేస్తున్నాము. ఎందుకంటే నాకైతే అలవాటు అయిండేదే, రైతులు అయితే రెగ్యులర్గా చేస్తుంటారు. మామూలుగా మా కజిన్స్, మా అన్నలు ఇటువైపు చూడండి, అటువైపు వెళ్ళాలి అంటే వాళ్ళు ఈ మార్గం ద్వారానే వెళ్ళాలన్నమాట. సో కొంతమందికి అలవాటు ఉండదు, చెప్పులు వేసుకుని వస్తారు. ఈ మడికాయలు గట్ల మీద నడిచి అలవాటు ఉండే వాళ్ళకైతే పర్లేదు. కొద్దిగా వయసు అయిన వాళ్ళు ఈ మధ్య అంతా పడిపోవడము, ఆ డ్రిప్పులు మధ్యలో కాలు పెట్టి తొందరకొని పడడం, ఇవన్నీ జరుగుతుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలనేసి ఏం చేస్తున్నామంటే, మన ఫామ్ హౌస్ నుంచి ఇక్కడ చూడండి, అక్కడ ఉంది కదా మన ఫామ్ హౌస్, అక్కడ ఉంది. అక్కడి నుంచి ఇక్కడ ఈ నెట్ వేసినాం కదా, ఇక్కడికి నడవడానికి మాట వే క్రియేట్ చేస్తున్నాము. దానికి ఇక్కడ మన వేస్ట్ రాళ్ళన్నీ ఉన్నాయి. ఒకప్పుడు బావి పూడ్చినటువంటి రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళను తీసుకొచ్చి దాదాపుగా ఒక రోజు నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. ఒక రోజు పని అనుకుంటే ఇది 3 రోజులకి ఎక్స్టెండ్ అవుతున్నది. ఎందుకంటే ఒక వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు మనము కేవలం అది చేస్తే చాలు అనుకుంటాం. చేసే క్రమంలో 1-2 యాడ్ అవుతూ వర్క్ ఎక్కువ అవుతుంది, అదేవిధంగా ఖర్చు ఎక్కువ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంతవరకు చేసినాం. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇంత చేసినాం కదా, ఈ విధంగా గట్లు వేసేసినాం కాబట్టి ఈ గట్టుకు క్లీన్గా ప్లాస్టరింగ్ చేసినామంటే సిమెంటు జల్లితో పర్మనెంట్ బెడ్డింగ్ అయిపోతుంది అనేసి ఉద్దేశంతో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అది కూడా చేస్తున్నాం అనమాట. ఇటువైపు ఇక్కడ చూడండి, ఒక కట్టలా కట్టేసిన రాళ్ళన్నీ వేసి, కానీ ఇప్పుడు మన్నుతో ప్యాక్ చేసినాము. కానీ ఈ మన్నుతో ప్యాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే, వర్షం పడిందంటే మళ్ళీ ఆ మన్నంతా రాళ్ళ మధ్యలోకి వెళ్ళి మళ్ళీ మనకు కోసేస్తుంది అనమాట. కోత అనేది ప్రారంభం అవుతుంది. కాబట్టి పర్మనెంట్గా రేపు నా ప్లాన్ ఏమంటే, దీనికి ప్లాస్టరింగ్ చేసేసినామంటే సిమెంట్తో మధ్యలో ఆ వేకు కొద్దిగా కాంక్రీట్ వేసినామంటే పర్మనెంట్గా ఉండిపోతుంది. ఇక్కడ కూడా అదే విధంగా చేసాం చూడండి. ఇక్కడ కూడా ఈ మాత్రం నడవడానికి చూడండి, ఇక్కడ ఎక్కువగా ఇక్కడ పడిపోతూ ఉంటారు జారి. అందువల్ల చూడండి, స్టెప్ ఈ విధంగా కాలు పెట్టి ఇలా రావాలి. అంతా కూడా ఉదయం నుంచి మనం చేసిండేది అనమాట. హాయిగా నడుచుకొని వెళ్ళచ్చు, ఎక్కడ కానీ ఎత్తు పల్లాలు లేకుండా ఉంటుంది. ఏం ప్రాబ్లం అంటే చూడండి, ఈ డ్రిప్ పైపులన్నీ లోపలే కన్సీల్ చేసేసినాము. ఎందుకంటే ఈ డ్రిప్ పైప్ మధ్యలో చెప్పులు పెట్టి నడిచినప్పుడు ఏమవుతుందంటే తొందరగా పడుతుంటాం. అందువల్ల ఇప్పుడు చూడండి, క్లీన్గా ఒక రోడ్ లాగా అయిపోయింది. చూడండి, ఇక్కడికి వెళ్ళాలి అంటే క్లీన్గా చేసేస్తాం. ఈ విధంగా ఇటువైపు నుంచి చూపిస్తుంది.
ఈ సంవత్సరం వర్షాలు చాలా తక్కువ అంటున్నారు, వర్షాభావ పరిస్థితులు. ఈ ఎలినో ఎఫెక్ట్ అనేది ఆల్రెడీ చూపిస్తుంది అనమాట. మనకైతే ఈ ఆషాఢ మాసంలో జూన్లో కానీ వర్షం లేదు, జూలైలో వర్షం లేదు. కనీసం 10 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా మనకు నమోదు కాలేదు. తలుచుకుంటే భయం వేస్తుంది, ఎందుకంటే భూగర్భ జలాలు అడుగుపోయే ప్రమాదం ఉంది. మనకు కృష్ణా జలాలు శ్రీశైలం నుంచి వస్తున్నది. అక్కడ కూడా నీళ్ళు ఉంటేనే కదా మనకు కృష్ణా జలాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ నీళ్ళు లేకపోతే ఇక్కడికి రాదనమాట. సో ఆ విధంగా ఈ సంవత్సరము నెక్స్ట్ ఇయర్ కూడా ఈ ఎలినో ఎఫెక్టు, ఈ ఈ కరువు అలాగే కొనసాగుతుంది అంటున్నారు. నేను బెంగళూరులో ఉన్నప్పుడు కరువు ఇవన్నీ మామూలుగా న్యూస్లో చూసేటప్పుడు కరువా మామూలే, ఏదో రైతుది, ఈ సమస్య మంది కాదులే అనుకునేవాడిని అనమాట. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఆ కరువు అంటే నాకు ఇప్పటి నుంచినే భయం అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే రైతుగా మారిపోయినాం కదా. రైతుగా మారిన తర్వాత ప్రతిరోజు ఇలా మేఘం వైపు చూడడము, వర్షం పడుతుందా లేదా అనుకోవడము, వర్షం పడితే సంతోషించడము, వర్షం పడకపోతే ఉసూరం అనడము, ఇవే మన పరిస్థితులు అనమాట. వర్షం అనేది రైతు జీవితంలో ఒక భాగం అండి. వర్షం పడితేనే రైతు బాగుంటాడు, వర్షం పడకపోతే నిజంగా అసలు ఊహించుకోలేము. ఇక్కడ చూడండి, పంట మొత్తం ఇవన్నీ కూడా ప్రతిరోజు కటింగ్ కావాల్సినటువంటి పూలు వర్షాభావం వల్ల 3 రోజులకు 4 రోజులకు ఎదుగుతుంది అనమాట. అదే కానీ ఒక్క వర్షం పడిందంటే, ఒక 1/2 సెంటీమీటర్ పడిందంటే కూడా మళ్ళీ మనకు పూలు ఉత్పత్తి అనేది చాలా బాగా జరుగుతుంది. మీరు ఎంత నీళ్ళు అందించినా, ఎంత మీరు డ్రిప్పుల ద్వారా వాటర్ పంపించినా కానీ వర్షం పడితేనే పంటకు మంచి బలం అనమాట. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, వరుణదేవుడిని కరుణించు దేవా. ఎందుకో ఈ మధ్య కారు మబ్బులు ఈ విధంగా ప్రతిరోజు క్లౌడీగా ఉంటుంది. ఆషాఢ మాసం గాలి భరించలేనటువంటి గాలి, కానీ వర్షం అయితే ఒక చినుకు రాలడం లేదనమాట. ఇది ఎవరికి అర్థం కాదండి. వర్షం లేదా అంతేలే అనుకుంటారు, కానీ ఒక రైతు మాత్రమే బాధపడతాడు అనమాట. ఎందుకంటే రైతు వాడే కదా తిండి గింజలను సమకూర్చేది మనందరికీ. రైతు అనేవాడే కదా మనందరికీ ఆహారాన్ని సప్లై చేసేది. రైతు బాగుంటేనే కదా మనం బాగుండేది. నా వంతుగా నేను ఆహార ఉత్పత్తి చేసి నేను కూడా ఈ రైతు సమాజంలో ఒక సభ్యుడిగా కావాలనే ఉద్దేశంతోనే నేను ఈ వ్యవసాయ రంగంలోకి వచ్చినాను. మీరు అనుకోవచ్చు, మీరు పూల ఉత్పత్తి కదా నువ్వు చేస్తున్నావు, పూల ఉత్పత్తి కదా అన్నీ కూడా చేస్తుంటాను కదా, ప్రతిదీ నేను మీకు చూపిస్తూనే ఉంటాను. కొద్దిగా మాట్లాడేడు ఆయాసం, అదేవిధంగా భారంగా ఉంది, ఏం లేదు, మళ్ళీ జలుబు చేసింది, అలసట, అదేవిధంగా ముక్కు తిప్పడం వల్ల కొద్దిగా వాయిస్ లోగా అనిపిస్తూ ఉందన్నమాట. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ వ్లాగ్స్ కూడా చేయడం లేదు, ఎందుకంటే ప్రతిరోజు మన రోజు కాదు కదా. అందువల్లే ఎక్కువ రీల్స్, షార్ట్స్తో నేను ముగిస్తున్నాను. ఆఫీస్లో పనులు ఎక్కువైపోయినాయి, ప్రెషరు, అదేవిధంగా కొత్త ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఎక్కువ లాంగ్ వీడియోస్ చేయలేకపోతున్నాను. చేసినా కానీ అన్నీ డ్రాఫ్ట్లోనే ఉండిపోతుంది. సో ఎడిటింగ్ కూడా చేయలేకపోతున్నాను. కారణం ఏంటంటే ఆఫీస్లో పనులు ఎక్కువ కావడము, కొత్త కొత్త రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా బిల్డ్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ మధ్యకాలంలో చాలామంది నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఎలా సాధ్యం నీకు మాత్రం ఇది, వ్యవసాయం చేస్తూ, ఉద్యోగం చేసుకుంటూ, యూట్యూబ్, అదేవిధంగా ఎడిటింగు, పలు రకాలైనటువంటి పాత్రలు పోషిస్తున్నావే, అది ఎలా సాధ్యమా అది అంటే, నిజంగానే నువ్వు ఉద్యోగంలో ఉన్నావా లేకపోతే అబద్ధాలు చెబుతున్నావా అంటే, ప్రతి ఒక్కరికి నేను చెప్పాల్సిన అవసరము లేదు. మనసుంటే మార్గం ఉంటుంది. 20 ఏళ్ళు రంగంలో పనిచేసిన తర్వాత మనకు తెలియకుండానే ఒక నైపుణ్యం అనేది వస్తుంది. ఆ నైపుణ్యం వల్ల మనము ప్రతికూల పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట. క్రమంలోనే నాకు ఇది జీవితంలో ఒక భాగమైపోయింది. సో ఉద్యోగము చేస్తున్నాను, వ్యవసాయము చేస్తున్నాను, యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడుతున్నాను. ఇవన్నీ కూడా అన్ని రకాలైనటువంటి పాత్రలు పోషించగలుగుతున్నానంటే దానికి కారణం ఏంటంటే మా ఇంటి పరిస్థితులు, అదేవిధంగా నా భార్య నాకు ఇచ్చేటటువంటి సహకారము, తన ప్రోత్సాహము, తన కోఆపరేషన్ వల్ల ఇవన్నీ సాధ్యమవుతున్నది అనమాట. సో కాబట్టి ఇంట్లో మనకు ప్రోత్సాహం ఉండి భార్య నేను ఉన్నానని వెన్నుదట్టిందంటే మనం ఏదైనా సాధించగలుగుతాము. అంటారు కదా, ప్రతి మగాడి విజయం వెనకాల మహిళ ఉంటుంది అనేసి. అదేవిధంగా నా విజయం వెనకాల నా భార్య అన్నమాట. నేను కాస్త కోపిస్టి, కొన్ని విషయాల్లో ఆత్రపడతాను, అగ్రెసివ్ మైండ్ సెట్లో వెళ్ళినా
నన్ను భరిస్తూ, నన్ను మనిషిగా మార్చి, నా మిసెస్ సహకారమే లేకపోతే ఈరోజు ఈ వ్యవసాయం చేయలేను. ఈ కాలంలో ఎవరు ఒప్పుకుంటారండి? వచ్చి ఇక్కడ లక్షలు కుమ్మరిస్తానంటే హార్డ్ ఎర్న్ మనీ ఏ ఆడది ఒప్పుకోదనమాట. సో, తను సిటీలో పెరిగినా, బెంగుళూరులో పుట్టి పెరిగినా, తను నాతో పాటు సాఫ్ట్‌వేర్ రంగంలో ఉంది కాబట్టి తనకు సాధక బాధకాలన్నీ అర్థమవుతుంది. ప్లస్ తను కూడా ఇలాంటి లైఫ్ స్టైల్‌ను ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంది. ఆ విధంగా మా ఇద్దరి భావజాలాలు ఒకటే కావడం అనేది అది నిజంగా దేవుడిచ్చినటువంటి వరమే అనమాట. ఇది చేయడానికి కారణము నేను ఇంత సక్సెస్‌ఫుల్‌గా వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నాను, ఉద్యోగము చేసుకుంటున్నాను. 2 చేతుల్లో సంపాదిస్తూ, సామాజిక బాధ్యతతో నలుగురికి ఉపాధి కల్పిస్తూ ఈ విధంగా ముందుకెళ్తున్నానంటే ఆత్మసంతృప్తి అనేది చాలా జీవితంలో ఇలాంటి రోజులు మళ్ళీ నేను చూడబోనన్నమాట. సో, దేవుడు ఇచ్చినప్పుడు మనం అనుభవించాలి. కష్టపడుతూనే కష్టంలో ఆనందాన్ని వెతుక్కుంటూ ఈ విధంగా సాగిపోతుందనమాట నా జర్నీ. సో, అందువల్ల నేను ఫైనల్‌గా మైక్ గీక్ ఏం లేదు. ఈ విధంగా వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే వెల్ స్క్రిప్టెడ్‌గా చేసేటటువంటి ఏ వీడియో గాని సక్సెస్ కాదండి. మన మనసులో నుంచి ఏదొస్తుందో అది అప్పటికప్పుడు మాట్లాడి మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్, మన సన్నిహితులతో షేర్ చేసుకుంటేనే మనకు తృప్తి అనేది లభిస్తుందనమాట. నా మనసులో ఉన్నటువంటి భావాలు నేను వ్యక్తపరుస్తున్నాననమాట. ప్రకృతి మధ్యలో ఉన్నప్పుడు తెలియకుండానే నీలోనేటువంటి కవి బయటకొస్తాడు, రచయిత బయటకొస్తాడు, ప్రకృతి ప్రేమికుడు బయటకొస్తాడు. తెలియని అనుభూతులను అందిస్తుందనమాట ఈ ప్రకృతి. అందువల్లే ఏదేదో మాట్లాడుతున్నాననమాట, ఇంకేం లేదు. నేను ఉద్యోగం చేస్తూనే ఇవన్నీ చేస్తున్నానండి. పదే చెప్పినాను చాలాసార్లు. ఉద్యోగం చేయకపోతే ఎక్కడి నుంచి తెచ్చేదానికి అవుతుందండి. నేనైతే మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని నేను. నాన్న రిటైర్డ్ టీచర్ అనమాట. సో, నాన్నకు 3 ఆడపిల్లలు ఉండడం వల్ల అమ్మ, నాన్న ఇద్దరు టీచర్లైనా వాళ్ళ పెళ్ళిళ్ళు అవి, నా చదువు ఇవన్నీ చేయడము అంత ఈజీ కాదనమాట. మనం అనుకుంటాము పేరెంట్స్ మనకేం పెట్టలేదే అనేసి. కానీ మనం మళ్ళీ వాళ్ళ స్టేజ్‌కి వచ్చిన తర్వాతే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత కష్టపడినారు మనల్ని ఈ స్టేజ్‌కి తీసుకురావడానికి అనేసి. ఉద్యోగాన్ని వదిలి ఇలాంటి పనులు చేయాలంటే కుదరదు. అక్కడ కష్టపడి సంపాదించి వచ్చినటువంటి డబ్బులతోనే ఇవన్నీ చేస్తున్నాననమాట. రూ. 10 పెడితే రూ. 1 రిటర్న్స్ వచ్చేటటువంటి రంగంలో 5 ఏళ్లుగా కొనసాగుతున్నానంటే అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదది. ఎందుకు అంటే ఎవడు వాడి డబ్బులు ఈజీగా పోగొట్టుకోవాలని చూసుకోడు. అయినా ఇంత డబ్బులు పోగొట్టుకొని ఇవన్నీ నీకు అవసరమా అంటే అవును అవసరం. బాధ్యతగా మా కుటుంబం నుంచి వచ్చినటువంటి లెగసీని నేను కంటిన్యూ చేసుకుని వెళ్తున్నాను. నాకు ఇది అబ్బింది. అందులోనూ ఒక రకంగా చూసానంటే 2 ఏళ్ళు నష్టాలే అనుభవించినాను. కానీ ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా నేను నష్టాలేమీ చూడడం లేదు. లాభాలు లేకపోయినా నష్టం లేకుండా వ్యవసాయాన్ని చాలా స్ట్రాటజిక్‌గా వెళ్తూ నేను సక్సెస్ అవుతున్నాననమాట. దానికన్నిటికీ కారణం నేను చేస్తున్నటువంటి ఉద్యోగము, నైపుణ్యాన్ని అన్నిటిని రంగరించి ఇక్కడ నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను కాబట్టి నేను కొద్దో గొప్పో వ్యవసాయ రంగంలో ఇప్పుడు సక్సెస్ అనేది రుచి చూస్తున్నాననమాట. కేవలం సక్సెస్ అంటే నో లాస్ నో గెయిన్ అనేటటువంటి ఫార్ములాకు ఇప్పుడు వచ్చినాను. ఇంతకు ముందైతే ఓన్లీ లాస్‌లోనే ఉండిందనమాట. అంటే ఏ బిజినెస్‌కైనా గానీ, ఎటువంటి పనికైనా గానీ మనిషికి ఓపిక, సహనం అనేది ఉండాలి. అవి 2 ఉండి నీ పని నువ్వు చేసుకొనెళ్ళి లాభ నష్టాలను సరిసమానంగా తీసుకుంటూ స్టేబుల్‌గా వెళ్ళినాము అంటే ఏదో ఒక రోజు భగవంతుడు అనేవాడు మనకు సక్సెస్ అందిస్తాడు. నేను చాలా సార్లు కూడా మీకు చెప్పుకొచ్చినాను కదా! భూ పరీక్ష చేసుకొని మన భూమికి ఎటువంటి పంట సూటబుల్లో తెలుసుకొని పండించినామంటే మనకు చాలా వరకు మనం నష్టాలను మనం నివారించుకోవచ్చు అనమాట. నేను ఆ క్రమంలోనే 5 ఏళ్లకు ముందు నేను వ్యవసాయం ప్రారంభించినాను. ప్రారంభించిన తరువాత ఫస్ట్ 2 ఏళ్ళు నేను రకరకాల పంటలు పండించుకొని వచ్చినాననమాట. అంటే మామూలుగా వరికి, రాగులకు ఇది అందవేసించాయి అనమాట ఈ భూమి. దాని తర్వాత ఎటువంటి కూరగాయలు ఈ భూమిలో సరిగ్గా పండదనేది నాకు అర్థమైపోయింది. ఎందుకంటే చాలా వరకు నష్టాలే నేను చవిచూసినాననమాట. క్యాబేజ్ వేయడము, టమాటో, పచ్చిమిరపకాయలు, ముల్లంగి, ఆకుకూరలు ఇవన్నీ కూడా నేను రెగ్యులర్‌గా పండించినాను. ఎక్కడ గానీ రూ. 1 లాభం అనేది నేను చూడలేదు. దాదాపుగా 2,00,000 నేను నష్టాన్ని చూసినాననమాట. సో, దాని తర్వాత మళ్ళేం చేసినానంటే ట్రయల్ బేస్‌లో ఈ పూల సాగు అనేది ప్రారంభించినాను. అన్నీ కూడా బ్రహ్మాండంగా పండుతుంది అనేది మనకు అర్థమైపోయింది. ఎందుకంటే గత 2 ఏళ్లుగా మనము దిగ్విజయంగా మనం ఈ పూల సాగును కంటిన్యూ చేసుకొని వస్తున్నామండి. దీనికి పలు రకాల కారణాలుంటాయి. నేను మీకు గత వీడియోస్‌లో చెప్పినట్లు భూమికి మంచి సారం అందించడానికి,
పోషక విలువలు పెంపొందించడానికి ఈ ఓడబ్ల్యూడిసి ద్రావణం కానీ, జీవామృతం రెగ్యులర్గా ఇస్తుంటాము. ఆవు పేడ, అదేవిధంగా మళ్ళీ మంచి ఫంగిసైడ్స్, ఈ మైక్రో న్యూట్రియన్స్ ఇవన్నీ బ్లా 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 మీకు అందరికీ తెలిసిందే. ఇవన్నీ కూడా అందించడం వల్ల రెండేళ్ల శ్రమ వల్ల ఇప్పుడు భూమికి మంచి సారం అనేది లభించింది కాబట్టి మనకు బాగా అచ్చొచ్చినటువంటి పంట ఏదైనా ఉంది అంటే అది పూల సాగు మాత్రమే. అందువల్లే పూల సాగునే నేను కంటిన్యూ చేస్తున్నాను. అదేవిధంగా మనకి ఇంటికి కావాల్సినప్పుడు మాత్రమే రాగులు, అది వరిని మాత్రం నేను పండిస్తున్నాను. నేను అధిక మొత్తంలో పండించడం లేదు. ఎందుకంటే కాస్ట్ ఫెయిల్యూర్ ఎక్కువ మనకు నష్టం వస్తుంది. లేబర్ ప్రాబ్లము, వర్కర్స్ ఇవన్నీ గూడా చాలా ఫ్యాక్టర్స్ దీంతో మల్టిప్లై ఉంటుంది కాబట్టి, కేవలం వాణిజ్య పంటల వైపు మాత్రమే నేను మొగ్గు చూపుతున్నాననమాట. సరే, ఇప్పుడు ఇప్పుడే స్నానం చేసేసొచ్చినాను. ఎందుకంటే మధ్యాహ్నం వరకు వర్క్‌లోనే ఉన్నాను గాబట్టి, ఇంతసేపు నేను మీతో మాట్లాడేటప్పుడు నేను వంట అవన్నీ ఉండడం వల్ల నేను ఫ్రెష్ అప్ కాలేదు. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ ఈరోజు ఎంతవరకు వచ్చిన పని అనేది చూద్దాం ఇప్పుడు మనం. అయిందప్పా? సూపర్. సూపర్. ఇంకొంచెం ఇట్లా ఇది కార్నర్‌గా ఇట్లా ఏసిండుంటే అక్కడ నువ్వు నిల్చుకొని ఉండాల్సి వస్తుంది సార్. ఆడ వరకు ఆడదాకా వస్తే ఆ! కొంచెం అట్లా వేస్తేనే మేలు. ఎందుకంటే అది ఎడ్జ్‌లో వచ్చి పడిపోతారు అందుకు. సరే ఈ రోజుకి అయిపోయింటే నెక్స్ట్ శనివారమో, ఆదివారమో ఆ పైపు పక్కన వేసుకొనొచ్చేసి ఏమి మళ్ళీ సిమెంట్‌తో కాంక్రీట్ కొంచెం వేసుకొని ఇక్కడ చూడు ఇప్పుడు మనం ఈ దిమ్మ కట్టినాం కదా! సేమ్ ఈ దిమ్మలాగా రెడీ చేసేయాల. హ్మ్. 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 పూడ్చేయి పర్లేదు. నేరుగా వచ్చేస్తుంది. చూడు పూడ్చేయి పర్వాలేదు. బావుంది. ఇదండి ఇక్కడ చూడండి. ఈ విధంగా ఈ మడికాయల్లో గట్టుల మీద నడవాలి అంటే బాగా ప్రాక్టీస్ ఉండాలి. నాకైతే రెగ్యులర్‌గా నేను 5 ఏళ్లుగా నాకు బాగా అలవాటైపోయింది. అందులోనూ చిన్నప్పటి నుంచి మనం పల్లెటూరులో పుట్టి పెరిగినాం కాబట్టి నాకేం పెద్ద ఇబ్బంది అనిపించదు. కానీ కొత్తగా వచ్చేవాళ్ళు ఇప్పుడు మన వ్యవసాయ క్షేత్రాన్ని చూడడానికి విజిటర్స్ వస్తూనే ఉంటారు. ప్రతి చోట కలిగి తిరుగుతారనమాట. మనకు ఒక బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. లాస్ట్ ఇయరు ఇదే విధంగా ఎక్కడో విజయవాడ నుంచి వచ్చినారనమాట. కుప్పంలో ఉంటారు వాళ్ళు. పాపం మన వ్యవసాయ క్షేత్రం చూడడానికి రావడము, అదేవిధంగా ఇక్కడ కొద్దిగా చాలా కాషియస్‌గా ఉండాలి మనము. అడుగుపెట్టి అడుగు వేసేటప్పుడు చూసుకోవాలి పాములున్నాయా, పురుగులున్నాయా, లేతే ఎత్తుపల్లాలున్నాయా అని. వాడు చూసుకోకుండా ఒక ఆమె పాపం పడిపోవడం వల్ల ఈ చెయ్యి ఇరిగి దాదాపుగా 8 మంత్స్ ఆమెకు మళ్ళీ ఆహ్, దాదాపుగా 8 మంత్స్ ఆమె ట్రీట్మెంట్‌లో ఉండి 8 నెలలైనా మళ్ళీ చెయ్యి కుదరలేదనమాట. సో, అదేమనిపిస్తుందంటే మనసుకు బాధ అనిపిస్తుంది. మన వ్యవసాయ క్షేత్రానికొచ్చి, మనల్ని చూడడానికొచ్చి, ఇవన్నీ ప్రకృతిని చూడడానికొచ్చి, ఈ విధంగా గాయపడడము, ఇంజ్యూరీస్ కావడం అనేది మనకు కూడా మనసులో ఏదో బాధ అనిపిస్తుంది. ఏరా ఇలా అయిపోయింది. కాబట్టి మన బాధ్యత గూడా వచ్చేవాళ్ళు ఎటువంటి సమస్యలకు లోను కాకుండా, జాగ్రత్తగా వాళ్ళు సేఫ్‌గా ఇవన్నీ చూసుకొని బయటికి పంపించేటటువంటి బాధ్యత మనది కాబట్టి, అందువల్ల నేను ఇవన్నీ చేస్తున్నాను. ఇక్కడ చూడండి. ఎక్కడ గాని ఈ వ్యవసాయ క్షేత్రంలో మనం నడిచేటటువంటి ప్లేస్‌లో ఈ విధంగా ప్లాట్‌ఫార్మ్స్ రెడీ చేయడము, వీటిని సిమెంట్‌తో పూత పూయించడము ఇవన్నీ చేస్తున్నాననమాట. ఇక్కడ కూడా చూడండి. ఈ విధంగా స్టెప్స్ ఇక్కడ చూడండి. ఈ విధంగా దిగి ఎక్కడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి. ఎందుకంటే అందరికీ అలవాటు ఉండదు గదా! ఏమవుతుందంటే వస్తారు ఏదో ఈ పూలు ఇవన్నీ చూసిన వెంటనే మామూలుగా సిటీస్‌లో ఉండే వాళ్ళకు ఈ ప్రకృతి ఈ విధంగా నేచర్‌ను ఎంజాయ్ చేయడం అనేది వాళ్ళకు చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. చాలా ఎక్సైట్‌మెంట్‌తో వస్తారన్నమాట. సో, అలాంటప్పుడు కాన్షియస్‌గా అడుగు పెట్టరు. అందుకనే ఇక్కడ చూడండి ఈ విధంగా చేపించినాను. చిన్న పనే కానీ 2 రోజులు పట్టిందనమాట. ఎందుకంటే రాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొనొచ్చి ఈ విధంగా గట్ల మీద చదును చేసి ఒక మనిషి ఈ విధంగా నడవడానికి క్లీన్‌గా. బావుంది రమేషు. ఈ శనివారం ఉంటావా నువ్వు? ఆదివారమో, శనివారమో ఇదొకటి గాని రెడీ చేసేసావంటే చేసేసి ప్యాకింగ్ చేసి చూడు ఈ మాదిరి ప్లాస్టింగ్ చేసేయాల. చేస్తేనే ఇది నిలిచేది. ఏమే లైట్‌గా అంత ఇదేసుకుంటే కూడా చాలు. ఆ! యాది ఇదే కలిపేసుకుంటే పోయే. దానికి యాహ్! అది నా మామిడి చెట్టు పక్కనుంది చూడు.
ఆ మామిడి చెట్టు పక్కన ఉంటుంది చూడు. సరే అమ్మా, ఇదండి ఈరోజు లాగా సాయంకాలం అయిపోయింది. ఇంకా ఇంటికి బయలుదేరాలి. 2 గంటలు లాగిన్ అయినాను నేను. 2 to 5, 5:30 ఇక్కడే వర్క్ చేసి ఇప్పుడు టూ వీలర్ లేదా ఆటో ఏదో ఒకటి. నాన్న ఉంటే ఆటోలో వెళ్తాను, ఎందుకంటే నాన్న టూ వీలర్లో రాలేరు కాబట్టి. నేనుంటే మామూలుగా నేను టూ వీలర్లో వెళ్ళిపోతాను. ఎప్పుడో వన్స్ నేను రేర్గా నేను కార్ తీసుకొస్తాను. సో ఇప్పుడు నాన్నతో పాటు ఆటోలో వెళ్ళి మళ్ళీ 6:30 కంటే మళ్ళీ లాగిన్ అవుతాను ఇంటికి వెళ్ళి. 6:30 నుంచి 9 to దాదాపుగా 1:30, 2 వరకు వర్క్ ఉంటున్నాడు. ఎందుకంటే నాకు యూఎస్ క్లయింట్స్ ఎక్కువ కాబట్టి యూఎస్ క్లయింట్స్కి సపోర్ట్ చేయాలి మనం. కాబట్టి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేయడం వల్ల ఎక్కువగా నైట్ షిఫ్ట్స్ ఉంటుంది అనమాట. అంతే అండి. నెక్స్ట్ కలుద్దాం ఇంకొక వీడియోతో. బాయ్.